మాదిగ గారి నాయకత్వంలో మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులుగా పనిచేస్తూ ఉన్నా. ఈరోజు కావలి ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లోని మహాత్మా జ్యోతిరావు గారి పూలే విగ్రహం వద్ద మేము మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఆయన జయంతి సందర్భంగా పూలమాల వేషానికి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే బడుగు బలహీన వర్గాలను అక్షరాలకు చదువులకు దూరంగా ఉన్న రోజుల్లో దిగువ కులాల వారికి చదువు నేర్పించాలనే లక్ష్యంతో మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు 1848లోనే పాఠశాలను నిర్వహించి ప్రత్యేకంగా బాలికలకు విద్యను నేర్పించడం జరిగింది. మరి అంతేకాదు మిత్రులారా, 1873లో సర్వశోధక సమాజ్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి అప్పటి వరకు అట్టడుగున ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యల కోసం, వారి హక్కుల కోసం పోరాటటువంటి మహానుభావుడు సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే. మరి అంతేకాదు మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆయన కూడా బ్రాహ్మణుల వద్ద వివక్షకు గురయ్యి అవమానించబడిన చరిత్ర కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారికి కూడా ఉంది. ఎందుకంటే ఆయన మిత్రుడు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన మిత్రుల యొక్క వివాహానికి ఆహ్వానించినప్పుడు వాళ్ళ వివాహ ఊరేగింపులో మహాత్మా జ్యోతిరావు గారు పూలే కూడా పాల్గొని ఆ ఊరేగింపులో వెళ్తున్న సందర్భంగా ఆనాటికి ఆధిపత్యాలు కులాలుగా ఉన్నటువంటి బ్రాహ్మణ జాతులు పూలే గారిని కూడా చాలా విచక్షణారహితంగా అవమానించిన సందర్భం ఉంది. మరి ఈ నెలలో ముగ్గురు పెద్దలారా మరి ముగ్గురు మహానుభావుల జన్మదినాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. వారిలో 5వ తారీఖు డాక్టర్ బాబు జగజ్జీవన్ గారు, ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మరి ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి కృషి చేసినటువంటి రేపు ఈ నెల 14వ తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి జరిగిపోతూ ఉంది. అంటే ఏప్రిల్ మాసం అంటేనే ఎవరైతే అట్టడుగున ఉన్నారో, ఎవరైతే విద్యకు దూరంగా ఉన్నారో, ఎవరైతే సమాజానికి దూరంగా నెట్టబడి ఉన్నారో వారందరూ కూడా మరి ఈ ముగ్గురు మహానుభావులని గుర్తు చేసుకొని ఈ మాసమంతా కూడా వారిని స్మరించుకొని వారి యొక్క ఉత్సవాలు జరపాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మరి రేపు 14వ తారీఖు కూడా జరగబోయేటువంటి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను కూడా అత్యధిక సంఖ్యలో అన్ని సామాజిక వర్గాలు, బడుగు బలహీన వర్గాలు కూడా ముందుండి నడిపించాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. జై మహాజన, జై మంద కృష్ణ మాదిగ. నేను జానకిమాల మహాజన నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు బాబు జ్యోతిరావు పూలే జయంతి శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా పౌడ పట్టణంలోని ఘనంగా ఈరోజు ఆయనకి నివాళులు అర్పిస్తూ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యాచరణ మేము తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే గారు ఈరోజు కుల మతాలకి అతీతంగా ఈరోజు సమాజంలో బయట ఉండాల్సినటువంటి బయట అందరూ ధర్మంగా ఉన్నటువంటి మనము ఈరోజు సమాజంలో అందరితో సమానంగా మనము సమాజం మధ్యలో బతుకుతున్నామంటే ఈ పండుగలో బాబు జగజ్జీవన్ గారు కానీ, పూలే గారు కానీ, అంబేద్కర్ కానీ వీళ్ళందరినీ కూడా మనము తీసుకోవాలి. ఆయన ఈ ప్రపంచంలోనే మహిళలకి చదువు విద్యాభ్యాసాలు ఉంటే కనుక వాళ్ళ ఉన్నత స్థితికి చేరుకుంటారు. వాళ్ళ భవిష్యత్తు అనేది వాళ్ళు చదువులోనే ఉన్నారు కాబట్టి చదువు అనేది చాలా ముఖ్యమనేసి బాలికల పాఠశాలలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జ్యోతిరావు పూలే గారు తమ భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి చేత ఈ యొక్క బాలికల పాఠశాలని నిర్మించడం జరిగింది. కావున ఈ ఏప్రిల్ మాసం అనేది మన దళితులకి ముఖ్యమైన పండుగ నెలగా మనము నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మహాత్ములు పుట్టినటువంటి ఈ నెలలో ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ గారు కానీ, జ్యోతిరావు పూలే గారు కానీ, అంబేద్కర్ గారు కానీ వీళ్ళందరూ ఆశయాల్ని మనము ముందుకు తీసుకెళ్లాలనేసి అందరికీ కూడా తెలియజేసుకుంటూ జై భీమ్, జై మహాజన, జై మంద కృష్ణ మాదిగ.